వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 23వ సర్గ యందలి 1వ శ్లోకం నుండి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణ సమేతుడైన విశ్వామిత్రుడు కామాశ్రమమున రాత్రి విశ్రమించుట అనే కథగా విందాం. రాత్రి గడిచి తెల్లవారుతోంది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి పర్ణ శయనముపై శయించి ఉన్న రామలక్ష్మణులతో ఈ విధంగా పలికాడు. కౌసల్య సత్పుత్రుడవైన ఓ రామ, ప్రాతకాల సంధ్య వచ్చింది. ఓ నరశ్రేష్ఠుడా, లెమ్ము. సంధ్యావందనాది నిత్యకర్మలు చేయవలసి ఉంది. రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆ మధుర వాక్యం విని లేచి స్నానం చేసి సూర్యునకు అర్ఘ్యప్రదానం చేసి అత్యుత్తమమైన గాయత్రి మంత్రాన్ని జపించారు. సంధ్యావందనాది నిత్య కర్మలను పూర్తి చేసుకుని విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఉత్సాహంతో ప్రయాణోన్ముఖులు అయ్యారు. వారు కొంత దూరం ప్రయాణం చేసిన పిమ్మట పవిత్రమైన సరయూ నది సంగమ స్థానమునందు గంగానదిని చూశారు. అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుండి గొప్ప తపస్సు చేస్తున్న వారు, శ్రేష్టమైన తేజస్సు గలవారు అయిన ఋషుల ఆశ్రమాన్ని చూశారు. ఆ పుణ్యాశ్రమమును చూడగానే సంతుష్టాంతరంగులైన రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఈ విధంగా పలికారు. ఓ పూజ్యుడా, పవిత్రమైన ఈ ఆశ్రమం ఎవరిది? దీనిలో ఎవరు నివసిస్తున్నారు? మాకు వినడానికి ఎంతో వేడుకగా ఉంది అన్నారు. వారి మాటలు విని విశ్వామిత్రుడు నవ్వి, పూర్వం ఈ ఆశ్రమం ఎవరిదో చెబుతాను వినండి అని పలికి ఇలా కొనసాగించాడు. మన్మథుడు మూర్తిమంతుడై అంటే శరీరం కలవాడే ఉండేవాడు. అతనికి కాముడు అనే పేరు. నియమం చేత సమూహచిత్తుడై ఇక్కడ తపస్సు ఆచరించి వివాహం చేసుకుని దేవతా సమేతుడై వెళ్తున్నవాడు. సకల దేవతలకు ప్రభువు అయిన శివుని దుష్టబుద్ధి అయిన ఆ మన్మధుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హొంకరించి కోపంగా చూశాడు. అతని నేత్రంచే కాల్చివేయబడిన ఆ దుర్మతి అవయవాలన్నీ కూడా అతని శరీరం నుండి జారిపోయాయి. శివునిచే కాల్చివేయబడ్డ మన్మథుని శరీరం నశించింది. ఈ విధంగా శివుడు కోపించి మన్మథుని శరీరం లేని వానిగా చేశాడు. అది మొదలు మన్మథుడు అనంగుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అతడు దేహాన్ని విడిచిపెట్టిన ఆ దేశానికి అంగదేశము అనే పేరు వచ్చింది. దేహానికి అంగము అనే మరొక అర్థం కూడా ఉన్నది. ఇది శివుడు తపస్సు చేసిన పుణ్యమైన ఆశ్రమం. ఈ మునులంతా పూర్వము అనగా ఇక్కడ శివుడు ఉన్నప్పుడు ఆయన శిష్యులుగా ఉండేవారు. వీరు ధర్మపరాయణులు. వీరికి పాపం అనేదే లేదు. రామ, ఈ రాత్రి పవిత్రమైన గంగా సరయూ నదుల మధ్య ఇచ్చటనే ఉండి రేపు గంగానదిని దాటుదాము. మనందరము స్నాన జప హోమాదులు చేసుకుని పరిశుద్ధులమై ఈ పుణ్యాశ్రమంలో ప్రవేశిద్దాం అన్నాడు. రామలక్ష్మణ విశ్వామిత్రులు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఆ ఆశ్రమంలోని మునులు తపస్సుచే ఎంత దూరమైనను ప్రసరించే దృష్టిగల జ్ఞానముచే వీరు వచ్చినట్లు తెలుసుకుని చాలా సంతోషించిన వాళ్ళై ఆనందం పొందారు. వారు ముందుగా విశ్వామిత్రునకు అర్ఘ్యపాద్యములను ఆతిథ్యమును సమర్పించి ఆ తర్వాత రామలక్ష్మణులకు అతిథి సత్కారం చేశారు. రామలక్ష్మణ విశ్వామిత్రులు వారి నుంచి సత్కారాలు గైకొన్నారు. పిదప ఆ ఋషులందరూ ఏకాగ్రచిత్తులై తగు విధాన సంధ్యోపాసన చేశారు. ఆ ఆశ్రమంలో నివసించు సువ్రతులగు మునులు రామలక్ష్మణ విశ్వామిత్రులను తమతో ఆశ్రమంలోకి తీసుకువెళ్లారు. వారు అక్కడ సుఖంగా నివసించారు. విశ్వామిత్ర మహాముని మనోహరులగు ఆ రాజకుమారులకు మనోహరమైన కథలు చెబుతూ వారిని ఆనందింపచేశారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 23వ సర్గ యందలి 1వ శ్లోకం నుండి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణ సమేతుడైన విశ్వామిత్రుడు కామాశ్రమమున రాత్రి విశ్రమించుట అనే కథగా విన్నాం. రేపటి భాగంలో
శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 24వ సర్గ ఎందలి 1వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచనభావ సారాన్ని తాటకను చంపుమని విశ్వామిత్రుడు రాముని ఆదేశించుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.